భరద్వాజ మహామహర్షి భరద్వాజుడు గోవులు ఆయన గోవులను తస్కరిస్తే అప్పుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు, ఈ ధేనువులను ఎక్కడున్నాయో కనిపెట్టమని. అప్పుడు ఇంద్రలోకం సరమ అనే ఒక కుక్కను పంపిస్తారంటే డాగ్ స్క్వాడ్ అనమాట. పంపించి దాన్ని వెతుక్కురండి గోవులు ఎక్కడున్నాయని. ఆ సరమ అనేటువంటి డాగ్ వెళ్ళి ఎక్కడైతే ఉన్నాయో గోవులను పట్టుకుని వెతికి ఇంద్రుడికి ఆ సమాచారాన్ని పంపిస్తూ ఉంటే ఎత్తుకెళ్లిన వాళ్ళు ఈ సరమ అనే కుక్కకి అంతకంటే ఎక్కువ ధనం ఇస్తాం, ఈ గోవులతో మనందరం ఇక్కడే ఉన్నా, నువ్వు కూడా మాతో పాటే ఉండు, ఆ కుక్కకి లంచం ఇచ్చబోయి. అప్పుడు ఆ కుక్క ఏమనిందో తెలుసా? నథింగ్ డూయింగ్, నేను చచ్చినా నీ లంచానికి నేను లొంగను, ఇది తప్పకుండా ఇంద్రుడికి చేరవేస్తాను, ఎవరి దేవుళ్ళకు వాళ్ళకి అప్పగిస్తాను. ఒక కుక్క నిజాయితీగా లంచం తీసుకోకుండా పనిచేసింది, ఒక మనిషి మాత్రం ఆ పని చేయలేకపోయాడు. కాబట్టి సకల జీవరాశులు కూడా తమదైనటువంటి ధర్మంతో బ్రతుకుతున్నాయి, జీవరాశులన్నీ సంపాదించుకుంటున్నాయి. ఇక్కడ ఫెన్సింగ్ వేశామంటే దూకకూడదని దాన్ని తెలిసి పక్క నుంచి వెళ్ళిపోతుంది. మనమెందుకని మరి ఈ విధంగా అన్నింటినీ అధిగమించి ఇక్కడ ఈరోజు మీకు నేను ఒక సంఘటన తప్పకుండా చెప్పి తీరాల్సింది. ఏమిటంటే ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటన ఏమిటంటే 1987వ సంవత్సరంలో ఒక దొంగ ఆ హుండీని ఎత్తుకుపోయి గుట్టల్లో పడవేశాడు. మేము అది మర్చిపోయి ఎక్కడ కంప్లైంట్ పడేదంతా అడవి ప్రాంతం, దీన్ని దొంగల గుట్ట అంటారు. ఈ ప్రాంతాన్ని రెవెన్యూ రికార్డ్స్ లో కూడా దొంగల గుట్ట అనే ఉంటుంది. అప్పుడు 10 రోజుల తర్వాత ఒక వ్యక్తి తనకు తానుగా సరెండర్ అయ్యి వచ్చి, ఆ దొంగతనం నేనే చేశానండి, నన్ను క్షమించండి అని చెప్పి ఆ వచ్చినటువంటి ధనాన్ని నేను మళ్ళీ హుండీలో వేస్తానని చెప్పి మా దగ్గరికి వచ్చి సరెండర్ అయిన సందర్భంలో ఒక మనిషిని అధర్మం నుంచి ధర్మం వైపుకు మళ్లించింది. కాబట్టి ఇది శ్రీ ధర్మపురి క్షేత్రం నేను నామకరణం చేశాను. ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం జరిగింది. అది కూడా దీనికి ఎలా అయితే మనకి సందర్భం కుదిరిందో అది కూడా అలాంటి సన్నివేశమే. ఒక అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ ఉద్యోగం చేస్తున్న అతనికి డ్రీమ్ లో 3:30 గంటలకి కల వచ్చి ఒక ప్రదేశాన్ని చూపించి, ఆ ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ఒక అమ్మవారు ఉంటుంది, ఆ చెట్టుకు ఉయ్యాలలుంటాయి, అక్కడ పాములు సర్పాలు తిరుగుతూ ఉంటాయి, ఇలా ఉంటుందనేటువంటి సన్నివేశాన్ని ఒక ఫోటోలో చూపు దృశ్యమానంగా కల వచ్చిందట. ఇలాంటి దేవాలయం ఎక్కడుందో నేను ఎలా కనిపెట్టాలి అని చెప్పి అతను అనుకుంటుంటే ఆ కళలో ఒక విషయం ఏం చెప్పింది, ఆ దేవాలయానికి వెళ్ళి ఆ అమ్మవారికి నువ్వు కిరీటాన్ని సమర్పించుకుంటే నువ్వు చేసినటువంటి నేరానికి, ఆ దోషానికి నిర్మూలన జరుగుతుంది, నివారణ జరుగుతుందని కళ్ళలో చెప్పిందట. ఆ దోషాన్ని గురించి నేను ఇక్కడ చెప్పకూడదు. అతను ఎక్కడో ఆలయంలో ఒక కిరీటాన్ని దొంగిలించాడట. దానికి పరిహారంగా అమ్మవారి కళ్ళలోకి వచ్చి ఆ పరిహారం నివారించుకోవాలంటే పలానా ఆలయానికి వెళ్ళి కిరీటాన్ని సమర్పించుకోమని అతనికి కలలో వస్తే, విజయవాడ అత్తగారికి మామగారికి ఫోన్ చేసి ఈ దేవాలయం ఎక్కడుందో కనిపెట్టండి అంటే వాళ్ళ మిత్రుల ద్వారా తెలుసుకుని వెతుక్కుంటూ వస్తే ఇదే ఈ ఫోటోలన్నీ పంపింది, ఇదిగో ఈ దేవాలయం అని అమ్మవారి పేరు కూడా కనక విజయదుర్గ అని చెప్పాడు అతను. అది ఈ రోజు మధ్యాహ్నం మాకు తెలియదు వాళ్ళెవరు. ఇక్కడికి వచ్చారు, అత్తగారు మామగారు కిరీటాన్ని తయారు చేసి ఇక్కడ పెడుతూ ఉన్నప్పుడు చీర పట్టుకొచ్చారు. ఆ చీర పట్టుకొస్తే షాప్ లో నుంచి ఎలా కొనుక్కున్నది అలా పట్టుకొచ్చారు. వాళ్ళకి ట్రేలో చూపిస్తూ ఉండగా తెలియకుండా అందులో ఒక నల్ల పూసల గొలుసు ప్రత్యక్షమైంది. ఇది ఎలా వచ్చిందని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, మేము ఆశ్చర్యపోయాం. నాకు అనిపించినప్పుడు ఈ మధ్యనే ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మైనటువంటి లలితాదేవికి ముగ్గురమ్మలని తీసుకుని వచ్చిన ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల్ని మరి ఆ పెద్దమ్మకు పెద్దయ్య ఉండాలి కదా.